సంక్రాంతి బరిలో తనకి తిరుగు లేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఈ సీజన్లో డాకు మహారాజ్గా ఆడియన్స్ ముందుకొచ్చిన బాలయ్య యునానిమస్ హిట్ టాక్ తో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా గ్రాండ్ సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. Daku Maharaj, na 25th film release. So my 25th film could have been any film, but this landmark film in my career had to be with Bala sir. And this milestone, this landmark film in my career had to be with a legend like Bala sir. To my entire team, thank you so much, and audiences ki oka pedda thank you again. Is by saying thank you to the audience, to the media people for all the love you have given to our film Daku Maharaj, for making it such a big success and a Sankranti blockbuster. Thank you for all the love you're giving to me, my character. ఎలా కొత్తగా ఒక మ్యూజిక్ ఇచ్చి దాన్ని ఎలా జనాలకి ఒక సౌండింగ్గా ఎలా కొత్తగా డీల్ చేసి దాన్ని ఒక సౌండ్లో ఒక బ్యాక్గ్రౌండ్గా ఎలా గెలవాలో ఎంతో ఎంతో ప్రయత్నం. ఆ ప్రయత్నానికి బాబీ చాలా నాకు షోల్డర్ ఇచ్చాడు, అంటే చాలా ఒక సపోర్ట్ ఇచ్చాడు. అది ఎవ్రీ ఐడియాకి తను లిరిక్ రైటర్ పక్కన పెట్టుకుని ఎంతో నాకు సపోర్ట్ ఇచ్చాడు. తను సపోర్ట్ ఇవ్వపోయి ఉంటే నేను గెలిచి ఉండేవాడినే కాదు సౌండ్లో. ఈరోజు థియేటర్లో ఇంత అప్లాస్ కానీ ఈరోజు అది బాబీ అనే ఒక మనిషి నాతో లేకపోతే చాలా కష్టం. ఈ సినిమాని మా ఇంటెన్షన్ ఏంటంటే ఖచ్చితంగా బాలకృష్ణ గారి ఫిల్మోగ్రఫీలో వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ లైబ్రరీ ఫిల్మ్ అవ్వాలి అనే ఇంటెన్షన్తో ఎలా అయితే మొదలెట్టామో అదేవిధంగా జనం ఇవాళ రోజున వంశీ గారు అన్నట్టు డిస్ట్రిబ్యూటర్లు అందరూ థర్డ్ డేనే అందరికీ డబ్బులు వచ్చేసి హ్యాపీగా ఉంటే ఒక డైరెక్టర్కి ఇంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు. అంటే సినిమాలు బ్లాక్ బస్టర్లు వస్తాయి కానీ ఒక రెస్పెక్ట్ రావటం ఉంటుంది చూసారా. నాకు ఇప్పటికీ కామన్గా వస్తున్న వందలాది మెసేజెస్లో ఒక వర్డ్ నేను ఇప్పటిదాకా వినది నా కెరీర్లో నాకు వస్తున్న రెస్పెక్ట్ ఏంటంటే మాస్టర్ పీస్ మాస్టర్ పీస్ మాస్టర్ పీస్ అంటున్నారు. సో ఈ ఏజ్లో నాకు మాస్టర్ పీస్ అనే సినిమా నిజంగానే నాకు టీం అందరూ కలిసి ఓ బాలకృష్ణ గారితో ఫిల్మోగ్రఫీలో వన్ ఆఫ్ ద బెస్ట్ మాస్టర్ పీస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మాకు ఎవరైతే మేము ఆకలితో ఉన్నామో ఒక సినిమా చేసి దాని ఒక ఫలితం కోసం రెయిన్బోర్డ్ కష్టపడి ఎలా ఉంటుంది ఆ సినిమా, దాని ఫలితం ఎలా ఉండబోతుంది అని ఎదురు చూస్తున్నామో అటువంటి తరుణంలో ఇటువంటి అఖండమైన విజయాన్ని మాకు అందించినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందన తెలియజేసుకుంటున్నాను. ఎలాంటి ఒక ప్రియుడిని ప్రేమించినట్టు నన్ను ప్రేమించేసి ఏది వదలకుండా ఎంతో సున్నితంగా ఎంతో నాలో అయిన నట విశ్వరూపాన్ని ఆవిష్కరింపజేసిన బాబీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా రికార్డ్స్ అన్నీ అన్స్టాపబుల్, నా కలెక్షన్స్ అన్నీ అన్స్టాపబుల్, నా అవార్డ్స్ అన్నీ అన్స్టాపబుల్, నా రివార్డ్స్ అన్నీ అన్స్టాపబుల్.